కరీంనగర్ జిల్లా జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మంత్రి శ్రీధరబాబు జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్గా విశేష సేవలందించి గ్రామీణ ప్రజల్లో సైతం మంచి అవగాహన పెంపొందించుకున్న వ్యక్తి సమ్మిరెడ్డి. ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధరబాబు అన్నారు. ఇక సోమవారం నాడు స్థానిక హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్తో జమ్మికుంట పట్టణంలో గల ఎంపీఆర్ గార్డెన్స్ లో దశదిన కర్మకు హాజరై వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వ్యక్తి సమ్మిరెడ్డి అని, మాజీ మంత్రి ఎంఎస్ఆర్ శిష్యుడిగా కాంగ్రెస్ లో కొనసాగాడని, ఇలా అకస్మాత్తుగా మరణించడం బాధాకరమని, భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. సమ్మిరెడ్డి అనుభవాలను పార్టీ వినియోగించుకునే లోపు ఆయన మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేస్తుందన్నారు. అనంతరం మారుతీనగర్లోని గట్టయ్య నివాసానికి వెళ్లరి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సంఘం ఎన్ఎస్ఏలో చేరి మిత్రుడు తుమ్మిడి సమ్మిరెడ్డి గారు క్రమేపీ విద్యార్థి నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, తర్వాత కాంగ్రెస్ నాయకుడిగా అంచెలంచెలు ఎదిగి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పటిష్టత కొరకు మరి తీవ్రంగా కృషి చేసినటువంటి ఒక నాయకుడు. వారనాడు అప్పటి మంత్రివర్యులైనటువంటి సత్యనారాయణరావు గారికి అత్యంత సన్నిహితుడిగా మిగిలినటువంటి ఒక నాయకుడు. ఆ కాలంలో వారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక పదవిని కాకుండా ఒక బాధ్యతగా రైతాంగానికి ప్రభుత్వ పరంగా కల్పించేటువంటి ఒక సహకారాలన్నీ పూర్తి స్థాయిలో కల్పింపచేయబడే విధంగా కృషి చేసినటువంటి ఒక విధంగా రైతు నాయకుడిగా మనం సమ్మిరెడ్డి గారిని భావించవచ్చు. ఏదైనా అకస్మాత్తుగా వారి వల్ల మనకు భౌతికంగా దూరం కావడం తీరైన లోటుగా భావించక చెప్పడం తప్పదని చెప్పండి. నేను మరి వారి ఆత్మకి శాంతి చేకూరాలని శ్రీధరబాబు గారు, స్థానికంగా ప్రణవ్బాబు గారు, మిత్రులు లక్ష్మణ్ గారు అందరూ కూడా ఏదైతుంది వాళ్ళ వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా వారి కుటుంబానికి ప్రకార సానుభూతి వ్యక్తం చేయాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఏదైనా కార్యకర్తలందరూ కూడా మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో నిలిచి మరి సమ్మిరెడ్డి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రైతు శ్రేయస్సు కొరకు పాటుపడాలని చెప్పని మా నాయకుడు తుమ్మిడి సమ్మిరెడ్డి గారు అకస్మాత్తుగా మృతి చెందడం మాకందరికి కూడా దిగ్భ్రాంతి కలిగించింది. మరి మంచి ఆలోచన పరుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ ప్రాంతానికి రైతు సోదరులందరికీ కూడా సేవలు అందించింది. తనదైన శైలిలో చాలామందికి కూడా సహాయం సహకారం చేసిన వ్యక్తిగా మరి మా పార్టీలో కొద్ది రోజుల పాటు దూరమైన సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా నమ్ముకున్న వ్యక్తిగా ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ సందేశ్ అనే ఒక పత్రికను నడుపుతూ ఉన్నారు. అంటే అంత కమిటెడ్గా పనిచేసిన వ్యక్తిగా తుమ్మిడి సమ్మిరెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మరింత సేవలు అందించాలనే ఒక దృక్పథంతో మరి ఎల్లప్పుడూ కూడా ముందుకు నడుస్తూ ఉన్నవారు. మొన్న రైతు రుణమాఫీ విషయంలో కూడా గ్రామాలకు వెళ్తూ రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది, ఎవరు కూడా ఆందోళన పడవద్దు, దశల వారీగా మరి రైతు రుణమాఫీ జరుగుతుంది,
అని రైతులకు ధైర్యం చెప్పిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చాలా సంవత్సరాలు ఈ దానికి కూడా సీనియర్ నాయకుడు. మరి ఈ మధ్య మరి ఇంకా కూడా బాధ్యత ఇవ్వాలని వారికి సంకల్పం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీ పరంగా వారి నుంచి సేవలు అందుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో అకస్మాత్తుగా వారి మృతి చెందడం మరి చాలా బాధాకరం, దురదృష్టకరం. ఆ పార్టీకి అయితే నిజంగానే చాలా వరకు కూడా నష్టమని ఈరోజు వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్య సాహసాలు ఇవ్వాలని, అదేవిధంగా మరి దివంగతులైన సమ్మిరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ ప్రాంత రైతాంగానికి ఏదైతే కార్యకర్తలు కానీ రైతుల పక్షాన నిరంతరం యాక్టివ్గా ఉన్నటువంటి సమ్మిరెడ్డి గారి యొక్క విషయం తెలిసిన వెంటనే మేము నిజంగా ఇద్దరు జీవన్ రెడ్డి గారు, నేను శ్రీధర్బాబు గారు ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పుడు సమ్మిరెడ్డి తండ్రి గిట్ట కావచ్చు అన్నటువంటి ఆలోచన పరంగా ఈరోజు ఇంత సంఘటన జరిగిన విషయంలో కూడా మేమందరం కూడా ప్రగాఢంగా సానుభూతి తెలియజేసి ఆ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబానికి ఇద్దరు శ్రీధర్బాబు గారు కానీ, ఇద్దరు జీవన్ రెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా